హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను వచ్చేసి మీకు హెయిర్ ఆయిలింగ్ అయితే చూపించబోతున్నాను. సెల్ఫ్ హెయిర్ ఆయిలింగ్ ప్రాపర్గా ఎలా అప్లై చేసుకోవాలి, సో హెయిర్ గ్రోత్కి మంచి మసాజ్ ఎలా చేసుకోవాలి అది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నా హెయిర్ నీట్గా హెయిర్ని కోమ్ చేసుకోండి. సో హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో రెగ్యులర్గా, లైక్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఏది మీరు యూజ్ చేస్తారో దాన్ని కొంచెం వేడి నీళ్ళు ఒక బౌల్లో పోసి మనం పెట్టుకోవాల్సిన ఆయిల్ని ఇంకో బౌల్లో పోసుకొని మన హెయిర్ లెంత్కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ని చూసుకొని దాన్ని కొంచెం వేడి నీళ్ళలో పెడితే ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. సో దాన్ని మనం హెడ్కి మసాజ్ చేసామనుకోండి, ఇంకా మంచి స్కాల్ప్కి మంచి నీట్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మసాజ్ చేయడం వల్ల. అప్పుడు మన హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలంటే చూద్దాం. ఇక్కడ చూడండి నా హెయిర్ ఎంత థిక్గా ఉందో. సో ఇలా థిక్గా ఒత్తుగా జుట్టు పెరగాలి అని అంటే ఖచ్చితంగా ఆయిల్ని అయితే మనం వీక్లీ 2 times అలా పెట్టుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. హీట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం కాటన్తో అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ప్రాపర్గా మనం సెక్షన్స్ తీసుకుంటూ అప్లై చేస్తాం కాబట్టి మన స్కాల్ప్ అంతా ఈవెన్గా ఆయిల్ పడుతుంది. మంచిగా మసాజ్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్కి. సో అందుకని చెప్పి నేను కాటన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ.
కాటన్తో అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం హెయిర్ని ఫ్రంట్ సైడ్లో పెట్టి కూడా, సో హెయిర్ని డౌన్ సైడ్ చేసి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. హెయిర్ని డౌన్ చేసుకొని మనం మసాజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా బాటమ్ లెంత్ ఎంతవరకు ఉందో ఆ లెంత్ హెయిర్ కూడా అప్లై చేయండి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత సో మంచిగా హెయిర్ లెంత్ అంతా అప్లై చేస్తాను. సో నేను హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ ఈవినింగ్ అలా పెట్టుకుంటున్నా. మినిమం 1 day or 2 days ఉంచుకుంటా. సో రేపు హెడ్ బాత్ చేస్తాను అని చెప్పి ఈరోజు అయితే ముందు రోజు ఈవినింగ్ పెట్టుకుంటున్నా. మనకు హెయిర్కి మంచి నరిష్మెంట్ ఉంటుంది ఇలా పెట్టుకుంటే. ఇప్పుడు ఈ హెయిర్ని మంచిగా ఇట్లా టైట్ చేసి తర్వాత ఒక 1/2 hour వదిలేసిన తర్వాత మనం హెయిర్ కోమ్ చేయాలి. సో మంచిగా నీట్గా ఒక 1/2 hour తర్వాత మంచిగా నీట్గా అన్ని చిక్కులు తీసుకొని హెయిర్ కోమ్ చేసుకొని టైట్గా మంచిగా బ్రైట్ చేసి ఫోల్డ్ చేసి పెట్టండి. అలా చేస్తే మన హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది. హెయిర్ని అలానే అల్లేసి వదిలి వేయకుండా మొత్తం అల్లిన తర్వాత ఫోల్డ్ చేసి పెట్టుకొని టైట్గా రబ్బర్ చేయండి. మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా డైలీ కూడా బయటికి వెళ్ళినప్పుడు వదిలేసుకున్న ఇంటికి వచ్చిన నైట్ టైంలో మాత్రం హెయిర్ని మంచిగా కుదిలకు కార్నర్స్ ఉంటాయో వాటి కొంచెం ఆయిల్ అప్లై చేసి హెయిర్ బ్రైట్ చేసి ఫోల్డ్ చేసి పెట్టండి. డైలీ మంచి గ్రోత్ ఉంటుంది. సో ఇది ఇవాళ నా హెయిర్ వీడియో, రొటీన్ హెయిర్ ఆయిలింగ్ వీడియో. సో రొటీన్ అంటే హెయిర్ స్పెషల్గా మనం మంచిగా నీట్గా మసాజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇలా కాటన్తో పెట్టుకుంటాను. మంచిగా హెయిర్ స్కాల్ప్ అంతటికీ ఆయిల్ పడుతుంది, మంచి రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ స్లీప్ కూడా చాలా మంచి నిద్ర పడుతుంది. సో నిద్రతో పాటు రిలాక్సింగ్తో పాటు మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో హెయిర్ లాంగ్గా పెరగాలి, మంచిగా ఒత్తుగా ఉండాలంటే మాత్రం వీక్లీ 2 times ఇలా హెయిర్ ఆయిలింగ్ని అప్లై చేసి మంచి మసాజ్ చేసి చేసుకోండి. ఒక వీక్లీ 2 times అలా హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడిని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. అండ్ ఫాలో ఆన్ మై social medias, Instagram, Facebook. Don't forget to subscribe our channel. These are my handles. Bye bye.